ఓవైపు ఉగ్రమూకల దాడులు, మరోవైపు భద్రతా బలగాల మోహరింపులు. జమ్మూ కశ్మీర్లో ఉగ్రదాడి అనంతరం నెలకొన్న హై టెన్షన్ సిచ్యుయేషన్ ఇది. టెర్రర్ అటాక్తో అమర్నాథ్ యాత్ర తుపాకీ నీడలో సాగుతోంది. అత్యంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న యుద్ధ భూమిలో TV9 అడుగుపెట్టింది. వార్ జోన్లో అమర్నాథ్ యాత్రపై ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ అందిస్తోంది. మొట్టమొదటిసారిగా సరిహద్దు నుండి TV9 గ్రౌండ్ రిపోర్ట్. Bam bam, bam bam, bam bam. భంభం బోలే నినాదాలతో మంచు కొండల్లో భక్తి భావంతో సాగే యాత్రలో ఒక్కసారిగా కలకలం. యాత్రికులు టార్గెట్గా ఉగ్రవాదుల దాడితో హై టెన్షన్ నెలకొంది. జమ్మూ కశ్మీర్లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దీంతో కర్ఫ్యూ విధించారు పోలీసులు. ఎక్కడికక్కడ షాపులన్నీ మూతపడ్డాయి. కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. అడుగడుగునా బలగాల మోహరింపుతో అమర్నాథ్కు వెళ్లే ప్రతి దారి కూడా తుపాకీ నీడల్లోకి వెళ్లిపోయింది. ఇన్ని ఉద్రిక్తల మధ్య TV9 వాస్తవ పరిస్థితిని కళ్లకు కడుతోంది. అత్యంత ఉద్రిక్త పరిస్థితుల మధ్య TV9 టీం జమ్మూ కశ్మీర్లో అడుగుపెట్టింది. శ్రీనగర్ నుండి అనంతనాగ్ వరకు అమర్నాథ్ యాత్రికుల కష్టాలు, సైన్యం మోహరింపు, భద్రతా చర్యలపై ఎక్స్క్లూజివ్ వివరాలు అందిస్తోంది. మరోవైపు టెర్రర్ అటాక్తో భక్తులు బిక్కుబిక్కుమంటూ భారీ భద్రత మధ్య ముందుకు సాగుతున్నారు. ఈ సందర్భంగా యాత్రికులు, స్థానికులతో TV9 మాట్లాడింది. वीर बजरंगे हर हर महादेव बम 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 అనంతనాగ్లో ఉగ్ర దాడి తర్వాత ఒక్కసారిగా సీన్ మారింది. దాడి తర్వాత అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శ్రీనగర్లో పోలీసుల బలగాలపై అల్లరి మూకలు, రాళ్లు రువ్వటంతో ఒక్కసారిగా కలకలం రేగింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన బలగాలను అక్కడంతా కూడా చేరుకొని పరిస్థితిని చక్కదిద్దాయి. శ్రీనగర్లో హై టెన్షన్ సిచ్యుయేషన్ పై మా ప్రతినిధి దేవి గ్రౌండ్ రిపోర్ట్. ఫస్ట్ టైం ఒక తెలుగు న్యూస్ ఛానల్ శ్రీనగర్లో జరుగుతున్న పరిస్థితిని కళ్ళకడుతోంది. నా వెనకాల మీకు కనిపిస్తున్నారు పూర్తిగా CRPF, అదేవిధంగా ఆర్మీ అందరూ కూడా ఇక్కడ వచ్చున్నారు. బికాజ్ ఇక్కడ ఏ క్షణంలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. కొద్ది నిమిషాల క్రితం ఇక్కడ కొంతమంది స్థానికులు, అదేవిధంగా వ్యతిరేకులు ఒక్కసారిగా రాళ్లు రువ్వుకోవడంతో, వాహనాల అద్దాలు కూడా ధ్వంసం చేయడంతో వెంటనే ఇక్కడికి ఆర్మీ చేరుకుంది. మీరు చూస్తున్నారు పూర్తిగా వాళ్ళ ఆయుధాలతో. అదేవిధంగా ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తిగా ప్రభుత్వం వైపు నుంచి చర్యలు మనం చూస్తున్నాం. వెంటనే ట్రాఫిక్ని క్రమబద్ధీకరించడానికి పదుల సంఖ్యలో ఇక్కడ చేరుకున్న బలగాల్ని మనం చూస్తున్నాం. ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ ఫ్రమ్ శ్రీనగర్. ఉగ్రవాదుల అటాక్ తర్వాత కూడా అమర్నాథ్ యాత్ర పూర్తిగా భద్రత మధ్య కొనసాగుతోంది. కొన్ని వేలల్లో అమర్నాథ్ను దర్శించుకోవడానికి ఇక్కడ వస్తున్నారు. ఈలోపు ఇక్కడ వెంటనే కొంతమంది వ్యతిరేకులు వర్గం వెంటనే రాళ్లు రువ్వడంతో పరిస్థితి మళ్ళీ చేయి దాటకూడదని వెంటనే పూర్తిగా ఆర్మీ కూడా ఇక్కడ చుట్టుముట్టారు. వెంటనే ఆర్డర్స్కి సంబంధించి వాళ్ళు ఫాలో అవుతున్నారు. గవర్నమెంట్ వైపు నుంచి ఎలాంటి ఆర్డర్స్ వస్తే అవి ఫాలో అవడానికి వెంటనే ఇక్కడ రంగంలోకి దిగిన ఆర్మీ జవాన్లను మనం TV9 స్క్రీన్పై చూస్తున్నాం. మార్గం కూడా ఒకసారి ఇక్కడ చాలా జాగ్రత్తగా అన్వేషించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని దారుల్లో ఉగ్రమూకలు నక్కు ఉన్నాయన్న సమాచారంతో ఏవైతే సెన్సిటివ్ ఏరియాస్ ఉన్నాయో ఆ సెన్సిటివ్ ఏరియాస్కి వెంటనే ఆర్మీ బలగాలు అక్కడికి చేరుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇది మనం చూస్తున్నాం చాలా రద్దీగా ఉండే ఏరియా. కానీ ఇలాంటి ఏరియాల్లో కొన్ని ప్రదేశాల్లో ఉగ్రమూకలు నక్కు ఉన్నాయన్న సమాచారం వీళ్ళకి వెంటనే అందడంతో వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా పొదుల సంఖ్యలో ఇక్కడికి వచ్చిన ఆర్మీ బలగాలను మనం చూస్తున్నాం. ఫస్ట్ టైం TV9 ఇక్కడికి చేరుకుంది.
ఇక్కడ ఏ న్యూస్ ఛానల్ కూడా కనిపించట్లేదు. ఒక TV9 మాత్రమే ఇక్కడికి చేరుకుని వీళ్ళ తక్షణ చర్యల్ని TV9 ప్రజలకు చూపించాలనే ప్రయత్నం చేస్తోంది. ఎంత టెన్షన్ వాతావరణం ఉందో చూస్తున్నాం, ఎంత యుద్ధ వాతావరణం ఉందో చూస్తున్నాం. బోర్డర్లో ఒక పక్క చైనా దుశ్చర్యలకు పాల్పడుతుంటే ఇటు పక్క పాకిస్తాన్ కూడా కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. మరో పక్క ఉగ్ర మూకలు నక్కున్నాయనే సమాచారంతో కాశ్మీర్ని జల్లెడ పడుతున్న ప్రభుత్వ బలగాల్ని మనం చూస్తున్నాం. కంప్లీట్గా ఒక యుద్ధ వాతావరణం కనిపిస్తోంది, ఒక టెన్షన్ కనిపిస్తోంది. వీళ్ళ చేతుల్లో ఉన్న గన్లు చూస్తుంటే ప్రతి ఒక్కరికి భయం కలుగుతోంది. ఇక యాత్రికులకు కూడా అదే రకమైన భయం మధ్య భద్రత కల్పించే విధంగానే ప్రభుత్వం కూడా చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఓవైపు కాల్పులు, మరోవైపు రాళ్ల దాడులు. పవిత్ర యాత్ర సమయంలోనూ కశ్మీర్ అట్టుడుకుతూనే ఉంది. బుద్గాంలో ఉగ్రవాదులను బలగాలు మట్టుపెట్టడంతో శ్రీనగర్ ఎయిర్పోర్ట్ రూట్లో టెన్షన్ నెలకొంది. స్థానికులు బలగాల మధ్య రాళ్ల దాడితో పరిస్థితి వేడెక్కింది. ఈ దాడిలో పలువురికి గాయాలయ్యాయి. అయితే వేర్పాటువాదులు మాత్రం తమకు ఆజాదీ కావాలంటున్నారు. పోలీసు దాడుల్లో అమాయకులు అమరులవుతున్నారని చెబుతున్నారు. శ్రీనగర్లో హై టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. ఒకసారి మీరు చూడొచ్చు, సరిగ్గా నేను ఎయిర్పోర్ట్కి వెళ్లే దారిలో ఉన్నాను. పూర్తిగా షాపులన్నీ బందే ఉన్న దృశ్యం మీరు చూస్తున్నారు. ఇందుకు కారణం సరిగ్గా కొద్ది నిమిషాల క్రితం ఇక్కడ భారీగా గొడవ జరిగింది. వాహనాల అద్దాల్ని ధ్వంసం చేశారు. సరిగ్గా తెల్లవారు సమయంలో ఇద్దరిని ఎన్కౌంటర్ చేశారనే వార్త అందగానే ఇక్కడ ఆగ్రహం చెందిన స్థానికులు వెంటనే స్టోన్ పెల్టింగ్ చేశారు. దీంతో పోలీసులు మీరు చూడొచ్చు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు. కానీ ఇంకా కర్ఫ్యూ వాతావరణం అయితే కొనసాగుతోంది. పూర్తిగా ఇక్కడి నుంచి 4 కిలోమీటర్ల వరకు పూర్తిగా జనాలందరూ ఒకేసారి గుమిగూడి పూర్తిగా రాళ్లతో దాడి చేయడంతో పూర్తిగా కర్ఫ్యూ వాతావరణం మీరు చూస్తున్నారు. వెంటనే పోలీసులు వచ్చి అలర్ట్ చేసి జనాల్ని ఇక్కడ నుంచి షాపులన్నీ కూడా బంద్ చేయించి ఇక్కడ నుంచి తరలించేశారు. ఒకసారి మనం ఇక్కడ కొంతమంది లోకల్స్ ఉన్నారు, వారితో మనం మాట్లాడదాం. క్యా హువా సుబా और कल रात क्या हुआ जी? कल शाम ये एनकाउंटर हुआ था, हमारे मुजाहिदीन भाई फंस गए थे तो एनकाउंटर के दौरान वो शहीद हो गए। तो अब जब सुबह खबर सारी तरफ फैल गई तो स्टून पेल्टिंग स्टार्ट हो गई, नारेबाजी स्टार्ट हो गई। इंज्योर हुआ जी कोई या मर गया, क्या हुआ? इंजर्ड हो गए, बहुत सारे इंजर्ड हो गए। स्टून पेल्टर जो थे वो बहुत सारे इंजर्ड हो गए और एक लड़का शहीद हो गया था। और कब तक ये कर्फ्यू सिचुएशन रहेगा इधर? हम बता नहीं सकते, कल ठीक भी हो सकता है और बंद भी हो सकता है। इस बारे में कुछ भी नहीं बता सकते। आप इधर ही रहते? हाँ, हम यही रेजिडेंट रहते हैं। जी आपका नाम क्या है? मेरा नाम मोहम्मद यासीन डार है। जी आप क्या चाहते हैं? फायदा? पीस चाहते हैं, अमन चाहते हैं। लेकिन हर रोज किसी ना किसी तरह का वो तो इतने दिक्कत तो पहुंच रहे हैं ना, लेकिन आप पीस मांग रहे हैं, वो कैसे हो सकता है? दिक्कत करता कौन है, पहले आपको ये जानना है ना, दिक्कत करता कौन है। पीस में रुकावट कौन बना हुआ है, हम या पॉलिटिशियन? पॉलिटिशियन बना हुआ है, ये पूरा इंडिया जानता है। कश्मीर में जो कुछ भी हो रहा है ये पॉलिटिशियन की वजह से हो रहा है। सिंस 1931 से जो भी हालात खराब है ये तो पॉलिटिशियन करवाता रहता है। लेकिन पॉलिटिकल लीडर्स भी ये भी बात कर रहे हैं कि हमारे बीच में पीस चल रहा है, हम भी ऐसे कर रहे हैं, उनके तो उसके खिलाफ नहीं चाहते वो लोग? नहीं, उनके आपस में पीस नहीं है, हमारी तो बात ही नहीं है। उनकी आपस की बात देखो आप, उनको आपस में पीस नहीं है, जबकि मेजॉरिटी इस टाइम यहाँ पे अगर आप पीस मांगे तो उतना गड़बड़ भी नहीं करना चाहिए ना। हम कहाँ करते हैं गड़बड़? आप कश्मीरी कौम कहाँ पे गड़बड़ करती है? आप एक बार दिखाओ, एक जगह दिखाओ कश्मीरी कौम कहाँ पे गड़बड़ करता है। मैं अभी रिसेंटली बटमालू से आ रहा हूँ, उसको हम एसएमएस हॉस्पिटल बोलते हैं। मैं अभी बाय प्रॉफिट मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम मैं अभी वहाँ से आ रहा हूँ। पुल पे सीआरपीएफ खड़ी थी और मैं मोटरसाइकिल पे जा रहा था, मेरी बच्चे सामने बैठे थे। एक मोटरसाइकिल वाला आया, उसके वो 2 जने थे, अनड्यू कोई स्टून पेल्टिंग नहीं हो रही थी, कुछ भी नहीं हो रहा था, अनड्यू सीआरपी वाले उस पर टूट पड़े और मैंने अपने बच्चों को साइड में फेंका। मैंने बोला हो क्या रहा है ये, मतलब इससे पीस हो जाएगा यहाँ पे? अभी यहाँ पे एक बंदे को, हमारे भाई को एक शहीद कर दिया गया है, अनड्यू पुलिस आ गया, अनड्यू सीआरपी आ गई, उन्होंने उनको मार डाल किया, जुलूस पे फायरिंग हो गई है। ये कहाँ का इंसाफ है? ये हम इससे हमारे पीस चाहते हो आप? కర్ఫ్యూ వాతావరణం ఉంటుందనేది కొనసాగుతుందనేది స్పష్టంగా చెప్పలేమని చెప్తున్నారు. సో కానీ చాలా మంది ఈ ఘటనలో గాయపడ్డారని, ఒకరు షహీద్, ఒకరు అమరులైపోయారని కూడా చెప్తున్నారు. బట్ శ్రీనగర్లో ఎయిర్పోర్ట్ రోడ్లో మీరు చూస్తున్నారు, ఇది కర్ఫ్యూ వాతావరణం రోజు రోజుకి ఉద్రిక్తంగా మారుతోంది. సో ఇక్కడి నుంచి ఎప్పటికప్పుడు
TV9 మీకు గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తోంది. అమర్నాథ్ యాత్రికులపై జరిగిన ఘటన తర్వాత కూడా ఇంకా పరిస్థితి ఇంకా కంట్రోల్లోకి రాలేదనడానికి ఈ ఎయిర్పోర్ట్ రోడే ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. ఉగ్ర దాడులు, కర్ఫ్యూ పరిస్థితులు ఉన్న యాత్రికులు మాత్రం అమరనాథుడిని దర్శించుకునేందుకు క్యూ కడుతూనే ఉన్నారు. అమరనాథుడిని దర్శనానికే మొగ్గు చూపుతున్నారు. ముందే టికెట్స్ బుక్ చేసుకోవడంతో ఉద్రిక్తత కూడా లెక్క చేయకుండా ముందుకు కదులుతున్నారు యాత్రికులు. ఎయిర్పోర్ట్లో ఉన్న చాలా మంది తెలుగు వాళ్లతో TV9 మాట్లాడింది. హిందువులంతో పవిత్రంగా భావించే అమర్నాథ్ యాత్రపై ఉగ్రవాదుల దాడికి సంబంధించి ఎక్స్క్లూజివ్గా గ్రౌండ్ రిపోర్ట్ అందించడానికి TV9 ఇక్కడికి చేరుకుంది. ఎగ్జాక్ట్లీ మనం శ్రీనగర్ ఎయిర్పోర్ట్లోనే ఉన్నాం. మీరు చూడొచ్చు, ఆపోజిట్లో మనం ఉన్నాం. ఇక్కడ నుంచి సరిగ్గా 96 కిలోమీటర్ల దూరంలోనే అమర్నాథ్ కొలువై ఉన్నాడు. ఇక్కడికి చాలామంది భక్తులు ఇంకా వస్తున్నారు. వాళ్ళలో ధైర్యం మాత్రం ఏమాత్రం తగ్గలేదనే చెప్పాలి. ఒకసారి మనం వారితో మాట్లాడదాం. నమస్తే అండి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్ మేడం. మీ పేరు? లక్ష్మణ్ రావు. మీకు తెలుసా ఇక్కడ దాడి జరిగిన తర్వాత కూడా ఇంకా ధైర్యంగా వస్తున్నారు? ఎలా? 3 days బిఫోర్ తెలుసు మేడం. ఈరోజు మార్నింగ్ వెళ్ళాం మేడం. కానీ ఇవి ట్రైయింగ్ దర్శనం చేసుకొని వెళ్ళిపోవాలని కోరిక మేడం. ఓకే, ఏమన్నా మీకు అనిపిస్తుందండి, ఏమైనా కంగారుగా ఉందా, లేకపోతే ఆ మహాదేవుని చూడటానికి ఇటువైపు పట్టించుకోమని ధైర్యంతో వెళ్తున్నారా? ధైర్యంతో ముందుకు వెళ్తున్నాం. సో అలాంటివి ఉండొచ్చు, బట్ మేమైతే యాజ్ పర్ ప్లాన్ ఇది 6 months బిఫోర్ మేము ప్లాన్ చేసుకున్నాము. స్టిల్ మా కొలీగ్స్ కూడా వస్తున్నారు ఇంకా ఫ్లైట్లో. వీఆర్ వెయిటింగ్ ఫర్ దెమ్. కుటుంబ సభ్యులు అంటే మీరు వచ్చేటప్పుడు మీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఏమన్నా చెప్పడం కానీ ఏం చెప్తూ వచ్చారు? ఏమైనా జాగ్రత్తలు ఏమైనా చెప్పారా? ఎలా ఉంది? అదే ఎవరికంటే ధైర్యంగా వెళ్ళరమని చెప్పారు. సో స్టిల్ వీఆర్ గెటింగ్ ఫోన్స్. సో ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్ అని చెప్పారు. సో వీఆర్ కమింగ్. మీకు ఏమైనా ఇప్పుడు న్యూస్ ఏమైనా అందుతుందో ఇక్కడ అటాక్స్ జరుగుతున్నాయనో, లేకపోతే ఏమైనా మీకు న్యూస్ అందుతోందా? ఈ టీవీలో చూసిందే అండి. ఇప్పటి వరకు అయితే ఇంక ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు. అంతే. ఎవరెవరు వచ్చారమ్మా? మొత్తం ఎలాగా మీ ప్రయాణం ఎలా సాగబోతుంది ఏంటి? మేము 10 మెంబర్స్ 2 ఫ్లైట్స్లో వచ్చాము. ఇక్కడ నుంచి ఎలా ఉండిపోతుంది ప్రయాణం? మీరు సో ఇక్కడ నుండి సోమాగ్ వెళ్తున్నాం. సోమాగ్ నుండి వీఆర్ గోయింగ్ ఫర్ అమర్నాథ్ యాత్ర. ఫ్రమ్ దే విల్ కమ్ బ్యాక్ టు శ్రీనగర్. శ్రీనగర్ నుండి ఇక్కడ సోమాగ్ నుండి వీఆర్ గోయింగ్ ఫర్ బై హెలికాప్టర్. అవునా? ఓకే ఓకే. సో ఏమైనా చెప్దాం అనుకుంటున్నారా? ఎందుకంటే అమర్నాథ్ యాత్ర అంటేనే చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటారు. సో ఈ యాత్రకు సంబంధించి ఇలాంటి అటాక్స్కి సంబంధించి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఎలా రియాక్ట్ అవుదాం అనుకుంటున్నారు? ఎవరికి ప్రాబ్లం రాకుండా ఉండాలి మేడం. ఇది ఎవరు ఇబ్బంది పడవద్దు. వచ్చిన వాళ్ళైనా ఇబ్బంది పడకుండా మంచిగా దర్శనం చేసుకొని వెళ్ళిపోవాలని మేము కోరుకుంటాము.